Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ పవన్, హఠాత్తుగా ఈ మార్పు గమనించారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకునేవారు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా ఉండడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. ఇటీవల జనసేన ఉద్యమీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్పై పెద్దగా విమర్శలు చేయలేదు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2 గంటల మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఇలా జరుగుతుందన్న చర్చ ఇటు అన్ని పార్టీల్లోనూ నడుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్, జగన్ ఉప్పు నిప్పుల ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కూడా కొంత జగన్పై విమర్శలు తగ్గించడం కొంత ఆసక్తికరంగా మారింది. జనసేన ఉద్యమీ సమావేశంలో 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా మనపై సెటైర్లు వేసేవారే అని ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ ముగించారు. తాను గతంలో ఏ పరిస్థితులలో టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ జన సైనికులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అంతే తప్ప జగన్ హయాంలో జరిగిన విషయాలు, ఆయనపై విమర్శల జోరు గతంలో మాదిరి వినిపించకపోవడం కూడా ఒకంత జన సైనికులతో పాటు అది విన్నవారికి ఆశ్చర్యం కలిగించింది. అయితే రానున్న కాలంలో జగన్ను విమర్శిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మరొక వైపు వైఎస్ జగన్ 2 గంటల పాటు మీడియా సమావేశం పెట్టారు. ఇందులో అమరావతి, చంద్రబాబు, లోకేష్లపైనే జగన్ విమర్శలు సాగాయి. గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఒంటి కాలి మీద లేచే జగన్ ఈసారి మీడియా సమావేశంలో మాత్రం ఆయనపై విమర్శలు చేయలేదు. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదంటున్నారు. పవన్పై విమర్శలు చేస్తే కాపు సామాజిక వర్గం తమకు దూరం అవుతుందని, పవన్ను అభిమానించే వారు సైతం తమకు మద్దతు ఇవ్వరని భావించి ఒకంత జగన్ తెలుసుకుని పవన్ మాట లేకుండా సమావేశాన్ని ముగించే ప్రయత్నం చేశారంటున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఉన్న సమయంలో పవన్ను విమర్శించి వారికి మళ్లీ దగ్గర చేయడం ఎందుకన్న భావనలో జగన్ ఉండవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.